రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు పరిశుద్ధుడైన దేవుడవు, రాజువైన గొప్ప దేవుడవు. మిమ్మును గనపరచడానికి, మీ నామమును నిత్యము స్తుతించడానికి, సన్నుతించడానికి, మీ నామాన్ని పూజించడానికి మమ్మును యోగ్యులుగా చేసి, మీ రక్తం ద్వారా మమ్మును నీతిమంతులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతి న్యాయములను ప్రేమించే దేవుడవు తండ్రి. లోకంలో ఏ మనుషుడు నిజమైన న్యాయం ఏ ఒక్కరికి చెయ్యలేడు ప్రవ్వా. మీరు మాత్రమే సంపూర్ణ న్యాయం జరిగించే న్యాయవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడు తండ్రి. న్యాయాన్ని ప్రేమించే దేవుడు ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవా, ఈ సమయాన మమ్మను మేము తగ్గించుకొని పశ్చాత్తాపంతో, తగ్గింపు హృదయంతో, దీనులంగా, దిక్కులేని వారిమిగా మీకే మొరపెడుతున్నాము దేవా. మిమ్మల్నే దిక్కుగా చేసుకుంటున్నాము తండ్రి. మీపైనే ఆధారపడి ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా, మిమ్మను బ్రతిమిలాడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. ప్రతి అక్కరను కొరతను మీరు తీరుస్తూ వచ్చారు. చింతలను, భారాలను, భయాలను మీరు దూరపరిచినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి రక్షించిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా, మీ వైపు చూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, బాధలు, కష్టాలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఎక్కడో కొండలలో, గుట్టలలో, వేరే దేశంలో, రాష్ట్రంలో ఉండే దేవుడు కాదు. వేరే ప్రాంతంలో మీరు లేరు. అన్ని చోట్ల ఉన్న దేవుడవు తండ్రి. మాకు సమీపంగా ఉన్న దేవుడవు, మాకు తోడుగా ఉన్న దేవుడవు, మా మధ్య నివాసం చేసే దేవుడుగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరు కునుకని నిద్రించని దేవుడుగా, నిద్రపోకుండా మా వైపే చూస్తూ, మాకు ఆపద రాకుండా, హాని కలగకుండా, శత్రువులు మమ్మను నాశనం చెయ్యకుండా మంచి కాపరి వలె మమ్మను కాపాడుచున్న గొప్ప దేవా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము బ్రతుకు దినములన్నీ మా వెంట వచ్చు మీ కృపాక్షేమములకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ, మానసికంగా కృంగి కృషించిపోతూ, బలహీన స్థితిలో పడిపోయిన బిడ్డలుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి దేవా. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిపోయిందని, తల్లిదండ్రులు వేరైనారని, కుమారులు కుమార్తెలు పట్టించుకోవడం లేదని, బంధువులు ప్రేమించడం లేదని, ఇరుగు పొరుగు వారు అసహించుకుంటున్నారని, సంఘంలో అందరూ వెలివేశారని, ఇలా ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తూ ఒంటరిగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎవరైతే బిడ్డలు కుటుంబంలో సంతోషం లేదని, పిల్లల జీవితంలో శుభకార్యములు జరగడం లేదని, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేదని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపని వారిగా ఉంటున్నారని, సఖ్యత లేకుండా, ప్రేమ లేకుండా జీవిస్తున్నారని, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, కుటుంబంలో ఆశీర్వాదములు కరువైనాయని, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి కుటుంబాలలో మేలులు, ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా. సంతోషం, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య సఖ్యతను, ప్రేమను అనుగ్రహించండి
అనుగ్రహించండి. వారి మధ్య కలహాలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని, ప్రేమించుకొని, క్షమించుకొని మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు తండ్రి, సొంత వారిని కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని బిడ్డలను, తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని, భార్య లేని భర్తలను, భర్త లేని వారిని, తోడబుట్టులను కోల్పోయిన వారిని, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయి బాధలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదరించండి దేవా. వారిని మీరు ఓదార్చండి దేవా. కన్నీటిని తుడవండి ప్రవ్వా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరు విడిచినా మీరు మాత్రం మమ్మను విడువని దేవుడవు తండ్రి. ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు వారి బిడ్డలను ఈనాడు విడిచిపెడుతున్నారు. తోడబుట్టిన వారు విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. భర్త విడిచిపెడుతున్నాడు, భార్య విడిచిపెడుతుంది, కన్న బిడ్డలు కాదంటున్నారు. అయ్యా, ఈ లోకమంతా మమ్మను విడిచిపెట్టినా మీరు మాత్రం మమ్మను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మమ్మను అనాథలనుగా విడువని వాడవు, దిక్కులేని వారిగా చేసే దేవుడు కాదు. అయ్యా, మాకు తోడుగా, నీడగా, కొండగా, ఆశ్రయదుర్గంగా మీరున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు చీకటి శక్తుల ప్రభావం వలన మానసికంగా, శారీరకంగా చాలా దినముల నుండి బలహీనులుగా, శక్తిని కోల్పోయిన వారిగా, సొమ్మసిల్లిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అపవాది శక్తుల నుండి విడిపించి రక్షించండి దేవా. ఆత్మీయంగా, శారీరకంగా బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రములు. అయ్యా, ఈ సమయాన దిక్కులేని వారిమిగా, దీనులంగా మీ పాదల వద్ద సాగిలపడి మీకు మొరుపెడుతున్నాము దేవా. మిమ్మును బ్రతిమిలాడుతున్నాము తండ్రి. మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రవ్వా, మా కొరతలను మీరు తీర్చండి. మా కష్టాల నుంచి మమ్మల్ని రక్షించండి. నష్టాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా కృంగిపోతున్న వారి ఎడల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను మీరు దీవించండి దేవా. అత్యధికమైన ఆశీర్వాదములను కుమ్మరించండి దేవా. బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీరే వారిని అత్యున్నతంగా అభివృద్ధి పరచమని, ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తలగా ఉంచే దేవుడో ప్రవ్వా, పై స్థితిలో ఉంచే దేవుడో తండ్రి, అత్యధికంగా హెచ్చించే దేవుడో ప్రవ్వా. మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, మీ శక్తిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతిమంతుల ప్రార్థనలకు చెవియొగ్గి వారి ప్రార్థనలు వినే దేవుడవుగా, వారి మొరలకు చెవియొగ్గి ఆలకించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పాపం జోలికి వెళ్లకుండా నీతిమంతులుగా జీవిస్తూ మీకు నచ్చినట్లు బ్రతుకుతూ మీకు మొరపెడుతున్నారు దేవా. మిమ్మల్ని సేవిస్తున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా, దగ్గరగా ఉండే దేవుడో తండ్రి. అయ్యా, మాకు దగ్గరగా ఉండి మా ప్రార్థనలు వింటున్నందుకు స్తోత్రములు దేవా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా. మా మధ్య మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలు వినే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతామో అవి మాకు దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటినీ పొందుదరని చెప్పినారు దేవా. నిజమే తండ్రి, మేము నమ్ముచున్నాము దేవా. మేమడిగినవన్నీ మాకిస్తారని, మాకు గొప్ప సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. అపనమ్మకస్తులం అవ్వకుండా సహాయం చేయండి. అవిశ్వాసంతో ఉండకుండా మీరే మా ఎడల గొప్ప కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ చిత్త ప్రకారం మీకిష్టమైనవి మా జీవితంలో జరిగించండి దేవా. మా కుటుంబంలో మేలుడు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ప్రతి పరిస్థితి విషయమై మాటి మాటికి పదే పదే మీకు ప్రార్థించే వారిమిగా, మిమ్మును అడిగే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి
సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఇష్టమైనవి అనుగ్రహించే దేవుడో తండ్రి, మాకు మేలు కలిగేవి శ్రేష్టమైనవి దయచేసే దేవుడో ప్రవ్వా, అందును బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన నీ బిడ్డలు ఏ ప్రార్థన అవసరతలతో మొరపెడుచున్నారో దయతో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో ఉండే అక్కరలు, కొరతలు, అవసరతలు మీరు తీర్చండి దేవా. మీ దేవదూతల సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మనుషులు మా కొరతలు, అక్కరలు తీర్చలేరు దేవా. వారికి సాధ్యం కానివి చాలా ఉన్నాయి తండ్రి. కేవలం మీరు మాత్రమే సమస్త కార్యములు సాధ్యం చేసే దేవుడవు తండ్రి. ఈ లోకంలో మీకు అసాధ్యమైనవంటూ ఏమీ లేవు దేవా. అయ్యా, నీ బిడ్డలందరి అవసరతలను ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డలు కార్చే కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి మొరలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము దినదినము మీలో అంటుకట్టుకుని మీ దగ్గరకు చేరే జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, లోకానికి దూరంగా మీకు దగ్గరగా జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ సన్నిధిలో చేరి నిత్యము మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు లోకం వైపు చూస్తూ లోక స్నేహాల విషయమై పరుగులెడుతున్నారు దేవా. మోసపోతున్నారు తండ్రి. వ్యర్థమైన వాటి కోసం ఆరాట పడుతున్నారు దేవా. వారి విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ సమయాన వారికి కలిగిన నష్టాన్ని బట్టి దుఃఖంలో ఉంటుండగా అలాంటి వారిని మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు అలవాట్లను, చెడు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి. వారి పాపాన్ని ఒప్పింపజేయండి. మారు మనసు, మంచి హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కుటుంబ సభ్యులకు రక్షణ లేదని బాధపడుచున్న వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. భర్త రక్షించబడలేదని ఎంతో మంది భార్యలు కన్నీరు కారుస్తున్నారు. అలాంటి భర్తల్ని మీరు మార్చండి. భార్యలకు రక్షణ లేదని బాధపడుతున్న భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి, రక్త సంబంధికులకు రక్షణ లేదని వారి విషయమై కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుమారుల కుమార్తెల విషయమై ఎంతో మంది తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారు దేవా. వారిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు దేవా. ఈనాడు అలాంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎంతో మంది బిడ్డలు వారి తల్లిదండ్రులను హింసిస్తున్నారు, బాధిస్తున్నారు దేవా. సూటిపోటి మాటల చేత ఎంతగానో నిందించి అవమానాల పాలుపరుస్తున్నారు. అలాంటి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మాలో ఉండే భయాన్ని మీరు తొలగించండి దేవా. వేదన, కృంగుదల, నిరుత్సాహాల నుండి మమ్మను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించే దేవుడో తండ్రి. మమ్మను ఎడబాసే దేవుడో కాదు ప్రవ్వా. మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణంగా, హృదయపూర్వకంగా మీకు మొరుపెడుతున్నాము దేవా. మీ వైపే చూస్తున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున బిడ్డలు ఏ పనులలో విఫలం అయినారో, ఏ ప్రయత్నం చెయ్యలేకపోయారో, ఎవరి ద్వారా నిందించబడ్డారో, అవమానాల పాలైనారో, ఎందరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈ సమయాన వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవమని, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట సెలవిస్తే మా కార్యములు అన్నీ సఫలమవుతాయి ప్రవ్వా. మీరు మాట సెలవిస్తే సమస్తము బాగుగా జరుగుద్ది దేవా. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మా పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శోధనలో, వేదనలో, కష్టాలలో, నష్టంలో, అపాయంలో, ఆటంకాలో, ప్రమాదంలో, అనారోగ్యాలతో బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండండి. బిడ్డలకు గొప్ప జయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నానా రకాల రోగాలతోటి, వ్యాధులతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ దేవా, ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించామో, ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా నడుచుకున్నామో,
ఉన్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. నిత్యము మీకు ఇష్టలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ అయ్యా బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా. బిడ్డలకు గొప్ప ధైర్యం అనుగ్రహించండి దేవా. ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన నిద్రను దయచేయమని ప్రార్థిస్తూ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని వారి ప్రార్థనలకు గొప్ప జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.